నమస్తే అండి. లక్ష్మీ ద అర్బన్ గార్డెనర్ ఛానల్కి స్వాగతం చెప్తూ నేను లక్ష్మీకాంతం. ఈరోజు మీకు నేను పెంచుతున్న స్టార్ ఫ్రూట్ ప్లాంట్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఆగ్నేయాసియాకు చెందిన మొక్క అండి. ఈ ఫ్రూట్ కట్ చేసినప్పుడు నక్షత్రం ఆకారంలో ఉంటుంది. బహుశా అందుకే దీనికి స్టార్ ఫ్రూట్ అని అంటారేమో. ఈ ఫ్రూటు తీపి వగరు కలిసిన రుచితో ఉంటుంది. నేను పెంచుతున్న స్టార్ ఫ్రూట్ ప్లాంట్ 7 సంవత్సరాల వయసు అండి. వైజాగ్ సిఎంఆర్ గార్డెన్స్లో కొన్నాను నేను. ఈ మొక్కని ఎండ బాగా తగిలే ప్లేస్లో పెడితే బాగా పెరుగుతుంది. ఈ ఫ్రూట్లో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం ఇవన్నీ ఉంటాయి. ఈ ప్లాంట్ సంవత్సరం అంతా కాపిస్తుందండి. ఇలా ఫ్రూటింగ్ అవ్వగానే వెంటనే ఫ్లవరింగ్ వస్తుంది. దీని ఫ్లవర్స్ పింక్ కలర్లో చిన్నగా చాలా అందంగా ఉంటాయి. ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ని మేము ఇలా సిమెంట్ మడిలో వేసానండి. ఇది ఇంత మడిలో ఉంది. ఇది 7 years ప్లాంట్ కదా, అందుకని స్ట్రాంగ్గా. సంవత్సరం అంతా ఇంచుమించు ఇలా ఫ్రూటింగ్ ఇస్తూనే ఉంటుందండి. ఇది కొన్ని ఫ్రూట్స్ బర్డ్స్ కూడా వచ్చి తింటూ ఉంటాయి. మా మనవల నలుగురికి కూడా ఈ ఫ్రూట్స్ చాలా నచ్చుతాయండి. హాలిడేస్కి వచ్చినప్పుడు ఇవి కోసుకు తింటూ ఉంటారు వాళ్ళు. చూసారా ఎంత ఫ్రూటింగ్ ఉందో. దీనికి నేను మిగతా ప్లాంట్స్కి ఇచ్చినట్టే వర్మీ కంపోస్ట్ ఇస్తాను, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ గ్రాన్యూల్స్ ఇస్తాను. తెలగపిండి ఉంటుంది కదా, కోకోనట్ కూడా ఇస్తుంటాను. అంటే కోకోనట్ కోరేస్తాం కదంటే మనం మిల్క్ తీసుకున్న తర్వాత ఉండిపోతుంది కదా, అది కూడా వాటర్లో నానపెట్టి కొంచెం బెల్లం వేసి అది కూడా ఇస్తూ ఉంటాను నేను. ఆవ చెక్క, నువ్వుల చెక్క ఇవన్నీ కలిపి నానపెట్టి అవి ఇస్తూ ఉంటాను. అలాగే బియ్యం కడిగిన వాటర్లో వెజిటబుల్ పీల్స్ ఉంటాయి కదా, అవి నానపెట్టి ఆ వాటర్ ఇస్తాను. గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకుంటే బాగా ఫ్రూటింగ్ వస్తుందండి. ఇదండి మా స్టార్ ఫ్రూట్ ప్లాంట్ గురించి. ఉంటానండి. నమస్తే.